హే గైస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? గైస్ లాస్ట్ ఎపిసోడ్‌లో ఇక్కడితో వీడియో ఎండ్ చేశా కదా! మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా గైస్. ఈ గేమ్ గుర్తుంది గైస్, పికప్ ట్రక్. అంటే పికప్ ట్రక్ కాదు. గేమ్ నేమ్ వచ్చేసి ఓన్లీ పికప్. ఇలా మనకు చిన్న ట్రక్‌లో ఉంది కాబట్టి మనం పికప్ ట్రక్ అని అంటున్నాము. గైస్ ఇప్పుడైతే వైపర్స్ క్లీన్ చేసుకుంటున్నాం. ఈరోజు గైస్ మనం ఒక డెలివరీ బిజినెస్ అయితే ఉంటాయని చెప్పా కదా ఇందులో. అది స్టార్ట్ చేసేద్దాం గైస్. అంటే ఒక ఆఫీస్ ఉంటుంది వేర్ హౌస్ లాగా. అక్కడికెళ్ళి మనం తీసుకొని ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్‌కెళ్ళి అమ్మేయడమే. అంటే అక్కడ డెలివరీ చేసేయడమే. ఓకే గైస్ ఇప్పుడైతే మనం ఫాస్ట్‌గా వేర్ హౌస్‌కెళ్దాం. గైస్ ఈ సింగిల్ రూట్ అంటే మ్యాప్‌లో మేము మాక్సిమం చూసుకుంటూ ఉండే. నాకు ఈ రూట్ అలవాటయిపోయింది కాబట్టి నేను ఫాస్ట్‌గా టర్న్ చేస్తూ ఉంటా. కొద్దిగా వీడియో అయితే మీకు ఫాస్ట్‌గా ప్లే అవుతుంది గైస్. ఎందుకంటే కొద్దిగా లాంగ్ వచ్చిందనమాట. ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఓకే. గైస్ స్ట్రెయిట్ ఇదే రూట్‌లో వెళ్ళిన తర్వాత ఒక లెఫ్ట్ వస్తే రైట్ వస్తది. అంటే లెఫ్ట్ ఉంటే ఒక స్ట్రెయిట్ ఉంటది. స్ట్రెయిట్ వెళ్ళిపోండి గైస్ మీరైతే. అప్పుడు ఒక హైవే వస్తది. హైవే నుంచి లెఫ్ట్ తీసుకొని అలానే స్ట్రెయిట్ వెళ్తే ఒక బ్రిడ్జ్ వస్తది. ఆ బ్రిడ్జ్ తర్వాత మళ్ళా లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందటికి పోతే ఇది గైస్ ఫస్ట్ అయితే స్ట్రెయిట్ వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ వెళ్ళకుండా. మీకు నావిగేషన్ చేస్తూ ఉంటా. ఇప్పుడు హైవే వస్తది గైస్ మన ముందట. కొద్దిగా ముందటికెళ్ళిన తర్వాత ఒక చిన్న హైవే వస్తదనమాట. సేమ్ ఇది సింగిల్ రూట్ గైస్. మీకు థర్డ్ పర్సన్ వ్యూ ఉండదనుకుంటా ఈ గేమ్‌లో మాక్సిమం ఉండదు గైస్. ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి. స్ట్రెయిట్ ఇదే గైస్. ఒక బ్రిడ్జ్ వస్తది. బ్రిడ్జ్ దాటిన కొద్దిగా ముందటికెళ్ళిన తర్వాత మనకేమంటారు ఇంకో లెఫ్ట్ తీసుకోవాలనమాట. మీకు రైట్ తీసుకోవడానికి బ్యారియర్స్ మొత్తం క్లోజ్ చేసి ఉంటాయి. ఓన్లీ మీరు లెఫ్ట్ మాత్రమే తీసుకోగలుగుతారు. ఆ లెఫ్ట్ తీసుకోండి. ఈ బ్రిడ్జ్ ఉంది గైస్. ఈ బ్రిడ్జ్ దాటినాక కొద్దిగా ముందరికి పోవాలి మనము. గుర్తుపెట్టుకోండి గైస్, డ్రైవింగ్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు ఫీల్డ్స్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఒకసారి స్టక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి గైస్. అంటే వెహికల్ స్టక్ అయిపోతది. అప్పుడు ఒక చిన్న ట్రిక్ ఏంటంటే గైస్, మీకు మన దగ్గర కార్‌లో జాక్ పెట్టుకోమన్నా కదా! ఆ జాక్ కింద పెట్టి లిఫ్ట్ చేసి మీరు కార్‌లోకి ఎక్కి కొద్దిగా యాక్సిలరేటర్ ఇచ్చారనుకోండి, ఆ జాక్ కింద పడిపోతది. మీ కార్ కొద్దిగా ముందుకు వచ్చేస్తదనమాట. రియల్ లైఫ్ లాగానే. సో చూస్తారు గైస్, ఇలాగ బ్యాక్ సైడ్ వెళ్తే బ్యారియర్స్ అడ్డముంటాయి. అక్కడ నుంచి మనం దాటలేమనమాట గేమ్‌లోకి. అంటే గేమ్ వాళ్ళు డిజైన్ చేసి అలా డిజైన్ చేశారు. ఎందుకంటే అక్కడ సైడ్ వెళ్ళకుండా. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఫ్యూల్ నా దాంట్లో ఆఫే ఉంది. చూడండి గైస్, ఇది వేరే హౌస్ రోడ్. ఇప్పుడు చెప్పా కదా, బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలని. ఇల్లు ఒకసారి చూసుకోండి గైస్. ఓసారి ఇక్కడ వెహికల్ ఆగిపోతూ ఉంటుంది. ఫస్ట్ గేర్లో వెళ్ళండి మాక్సిమం. అలవాటు ఉంటే థర్డ్ గేర్లో వెళ్ళండి. అంటే ఇట్లా మరీ స్లో అయినప్పుడు అక్కడ ఆర్పిఎం చూపిస్తుంది కదా గైస్, అది వన్ దగ్గరకు వచ్చేసినప్పుడు గేర్ చేంజ్ చేసేయండి. అంటే టూకి మనకి మిడిల్ వచ్చేసినప్పుడు గేర్ చేంజ్ చేసేసండి. అంటే ఒక గేర్ డౌన్ చేయండి. అప్పుడు మీరు ఫాస్ట్‌గా వెళ్ళిపోతారు అనమాట. లేకపోతే వెహికల్ ఆగిపోతుంది గైస్ ఇందులో. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేసుకొని ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేసుకోవాలి. ఓసారి ఫస్ట్ గేర్ అయితే మూవ్‌మెంట్ రాదనమాట. ఇంకా స్టార్టింగ్‌లో ఇంకా ఘోరం ఉంటుండే గైస్. ఇవి ఏమంటారు, ఈ డిసడ్వాంటేజ్. కొద్దిగా బెటర్ ఇది. ఏందంటే కొద్దిగా బండి మూవ్‌మెంట్ వస్తుంది. నేను స్టార్టింగ్‌లో అప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ ఈ గేమ్ ఆడేటప్పుడు డైరెక్ట్ ఏమంటారు రాలేదు అప్పట్లో. వెహికల్ అయిపోతుండే హుక్‌కి నాకు. ఓకే. ఫస్ట్ అయితే ఎగ్జిట్ అండి. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఏసుకొని దిగండి. సో, ఎందుకంటే ఓసారి వెహికల్ వెళ్ళిపోతా ఉంటది. ఇక్కడికొచ్చినాక గైస్ వర్క్ ఆప్షన్ ఏసుకోండి. లెవెల్ బట్టి మీకు మిగతాయి అన్ ఓపెన్ అయితాయి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాటర్ క్యాన్స్ వస్తాయి గైస్. ఇది వచ్చేసి షాప్‌లో డెలివరీ చేయాలి వాటర్ క్యాన్స్. లాస్ట్ అప్ టు 4 వస్తాయి గైస్. మనం ఇది ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ కింద ఒక పర్సెంటేజ్ ఇలా వచ్చింది. 0% అని ఉంది. మీరు ఆర్డర్స్ కంప్లీట్ చేసిన కొద్దీ ఒకటేసారి మల్టిపుల్ డెలివరీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ షాప్‌కి చేస్తున్నాం కదా! దాని తర్వాత షాప్‌కి, గ్యాస్ స్టేషన్‌కి అలా ఒక్కోసారి ఒక్కో దానికి మనం చేయొచ్చనమాట. ఒకసారి డౌన్ చేసుకొని కొద్దిగా స్టార్ట్ చేసుకుందాం వెహికల్. స్టార్ట్ చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోదాం గైస్. షాప్ దగ్గర డెలివరీ చేయాలి గైస్. గుర్తుపెట్టుకోండి, షాప్‌కెళ్ళాలి. కార్ వాష్ చేసుకుందామని ఉంది గైస్ నాకు ఈరోజు. ఎందుకంటే విండ్‌షీల్డ్ ఎంతసార్లు వైపర్ ఎన్నిసార్లు ఆన్ చేసినా కొద్దిసేపటికి దుమ్ము అవుతుంది. సైడ్ విండోస్ గిట్ట అంత క్లీన్‌గా లేవు. కార్ గిట్ట అంత నీట్‌గా లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి గైస్, మొత్తం క్లీన్ కాదు. ఎందుకంటే దీనికి రస్ట్ ఉంటది. ఓన్లీ డర్ట్ మాత్రమే వెళ్తది. ఈ విండోస్‌కి ఉంది కదా, అది ఒకటే పోతది అనుకుంటున్నా నాకు తెలిసి. వెళ్దాం గైస్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి వచ్చేప్పుడు స్ట్రెయిట్ రైట్ వెళ్తాం. ఒక చిన్న బ్రిడ్జ్ వస్తది గైస్ ఇక్కడ ముందట. స్ట్రెయిట్‌గా అలానే వెళ్ళాలి. కొద్దిగా ముందటికి వెనక లెఫ్ట్ తీసుకుంటాం గైస్ కొద్దిగా డౌన్‌లోకి. అక్కడ మనకు స్పేర్ పార్ట్స్ అట్నే వాషింగ్ ఉంటదనమాట. స్పేర్ పార్ట్స్ ఉంటది, అట్నే వాషింగ్ ఉంటది. ఇదే గైస్, ఇక్కడనే గైస్. కొద్దిగా స్లోగా వెళ్ళాలి ఇక్కడ. ఎందుకంటే డౌన్‌లోకి ఉంటదనమాట. ఇదే గైస్, ఇటు కిందికి దిగితే స్పేర్ పార్ట్స్, వాషింగ్ 2 ఉంటాయన్నమాట. ఓకే.
ఇటు వెళ్తే వాషింగ్ గైస్. ఫస్ట్ వాషింగ్ చేయించుకుంటే ఈరోజు. ఎందుకంటే కార్ మరీ క్లీన్‌గా లేదనమాట. కొద్దిగా ముందటికెళ్దాం గైస్. ఓకే. ఇంకొద్దిగా ముందటికెళ్ళమని చూపిస్తున్నారు. ఆరమార్క్ చూసుకోండి గైస్. ఇంకా ముందటికెళ్ళాలి. కాండి చూపిస్తా అసలు ఎట్లా పోవాలని. ఒకవేళ మీరు ఇట్లా పెట్టిరంటే కరెక్ట్ ముందటి దాకా పెట్టాలి గైస్. ఆరమార్క్ చూపిస్తది. ఇక్కడ బుక్ చేశారంటే కరెక్ట్ సెంటర్‌లో పెట్టమని చూపిస్తది. అందుకోసం మీరు కార్‌లోకి ఎక్కిన తర్వాత అక్కడ ఆరమార్క్ ఉంది చూడండి గైస్. రెడ్ కలర్‌లో అంటే అది ముందటి వెళ్ళమని చూపిస్తుంది. కొద్దిగా స్టార్ట్ చేసుకుందాం. ఓకే. నేను కొద్దిగా సైడ్ నుంచి ఎక్కా. ఓకే. కొద్దిగా ఎంకల్కి. ఇప్పుడు ఇటు రాదు గైస్. కాండి చూసుకోండి ఇప్పుడు. నేను కిందకి దిగి చూపిస్తా. ఓసారి గైస్. కాండి కిందకి దిగి చూపిస్తా. కొద్దిగా ముందరికెళ్ళి వచ్చేస్తా కదా! ఇప్పుడు ఇటు ఏమంటదంటే సెంటర్‌లోకి వెళ్ళు అని చూపిస్తది. మళ్ళీ కొద్దిగా సైడ్ గిట్ట చూడకండి గైస్. కొద్దిగా ఎంకలకెళ్ళి మళ్ళీ స్ట్రెయిట్‌గా రండి. సంథింగ్ ఇక్కడ గుర్తొచ్చింది గైస్. అది ఏమంటారంటే అక్కడ ఇరుక్కుపోయాయి ఇవాళ. సీట్లోకెళ్ళి ఇంజన్ స్టార్ట్‌లోనే ఉన్నది ఇప్పుడు. ఓకే. రివర్స్ తీసుకొని నేను స్ట్రెయిట్ వెళ్ళిపోతా గైస్. కొద్దిగా ఎంకకొచ్చి కొద్దిగా టర్న్ తీసుకుని ముందరికి వస్తా. ఇందాక సైడ్‌కి ఆ బ్యారియర్స్ తగులుతున్నాయి గైస్ ఇప్పటిదాకా. ఆ ఐరన్ మార్క్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. స్టాప్. మళ్ళీ ఇప్పుడు ఇంకా కొద్దిగా ఎంకలు. ఓకే గైస్. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వేసుకోండి. ఇంజన్ స్టాప్ చేసుకొని హ్యాండ్ బ్రేక్ వేసుకొని దిగండి గైస్. దిగి ఇక్కడ ఈ మిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత $50 ఎంత కట్ అవుతుంది అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు. కార్ వాషింగ్ మాత్రం నీట్గా వేస్తుంది గైస్. చూడండి గైస్ ఎంత నీట్గా వచ్చిందో. గైస్ ఏంటంటే వెహికల్ మళ్ళీ మనం రీపెయింట్ చేసుకోవాలన్నమాట. కలర్ అయినా సరే, ఎందుకంటే మన ఫుడ్ కానీ టైర్ కానీ అన్నీ ఒక కలర్లో ఉండయి. మ్యాక్సిమం రీపెయింట్కి చాలా కాస్ట్ అవుతుంది గైస్ ఇక్కడ. చూడాలి నేను నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా నేను చూస్తా. అంటే ఇది ఎంత పడుతుంది అనేది మీకు దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తా గైస్. చూస్తారు గైస్ డస్ట్ అలానే ఉంటుంది. ఓన్లీ డట్ మాత్రం వెళ్తుంది. ఇప్పుడు చూడండి గైస్ ఏమంటారు అది గ్లాస్ సీట్ ఎంత క్లీన్ ఉందో. ఓకే. హ్యాండ్ బ్రేక్ డౌన్ చేసుకుందాం. ఓకే. కొద్దిగా ముందరికి వెళ్దాం గైస్. స్టక్ అయిపోతుంది గైస్. అంటే కొద్దిగా సైడ్ టర్న్ చేసినప్పుడు స్టక్ అవుతూ ఉంటుంది. స్పీడ్ పార్ట్స్ మీకు తర్వాత చూపిస్తుంది గైస్. ఈ ఎపిసోడ్ కొద్దిగా లాంగ్ అవుతుంది. మీకు మ్యాక్సిమం ఫాస్ట్ అంటే కొద్దిగా స్పీడ్లో పెడతా వీడియో, ఎందుకంటే మీకు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియోలో నేను ఫాస్ట్గా డెలివరీ అవుతాను గైస్. కొద్దిగా ముందర తీసుకున్నాక మీకు అర్థం కాకపోతే గైస్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చూసుకొని వెళ్ళండి గైస్ రూట్లో. ఎందుకంటే ఒకసారి మనకు ఫ్యూల్ సరిపోదు. ఫ్యూల్ స్టేషన్ కూడా చూసుకుంటూ ఉండాలి మీరు. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి గైస్. కొద్దిగా ముందరికి వచ్చినాక కొద్దిగా హిల్ ఎక్కువ ఉంటుంది, అది గేస్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే గైస్ ఇదే చూసుకుంటూ ఉన్నాయి గైస్. ఓసారి మనం ఏమంటారు ఎంకల్ పార్ట్సెస్ పడిపోతూ ఉంటాయి స్పీడ్లో టర్న్ చేసినప్పుడు. నేను ఎక్కువ స్పీడ్లో ఏం టర్న్ చేయలేదు అది. ఓసారి మనం ఒక 4th గేర్ ఉన్నప్పుడు 60, 50లో అన్నప్పుడు కొద్దిగా టర్న్ చేసినప్పుడు ఫాస్ట్గా తిరిగిపోతాయి అనమాట వెహికల్. అప్పుడు పడిపోతాయి కింద. ఇప్పుడు ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి ఏం పడాయి గైస్. కానీ రేపు ఫుల్ ఆర్డర్ తీసుకున్నప్పుడు ఒకటేసారి 4 ప్లేసెస్కి డెలివరీ చేసినప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది గైస్. ఒకసారి చూసుకోవాలి మీరు. ఓకే. ఇదే గైస్ ఇదే షాపు. కొద్దిగా ముందరికి పోయినంటే బ్రిడ్జ్ విరిగిపోయి ఉంటుంది గైస్. చూసుకుంటూ ఉండాలి. బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అంటే కొలాప్స్ అయిపోయి ఉంటుంది బ్రిడ్జ్. ఓకే. ఇంజన్ స్టాప్ చేద్దాం, దిగుదాం. ఇక్కడ ముందరికి వచ్చినాక ఇక్కడ బబుల్స్లో చూపిస్తుంది గైస్. అక్కడ ప్లేస్ చేయడమే అంతే. కంప్లీట్ అయిపోయినప్పుడు మీకు మనీ ఆటోమేటిక్ వచ్చేసినాయి గైస్. ఇక్కడ మీరు ఫుడ్ కొనుక్కోవాలి గైస్. పైన బార్స్ ఉన్నాయి కదా, థర్స్టీ, హంగర్, స్లీప్ అని. మీరు ఇంటికి వెళ్ళి పడుకోవాలి గైస్ అది ఫుల్ అయ్యే లోపల. లేకపోతే ఫెయింట్ అయిపోయి మీరు ఇంటికి వెళ్ళిపోతారు కానీ కార్ ఇక్కడనే ఉండిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఫుడ్ తీసుకుంటున్నా గైస్. ఎందుకంటే అదే ఇప్పుడు ఇంపార్టెంట్. థర్స్టీ అంట కొన్ని వాటర్ బాటిల్స్ ఇంకా తీసుకోవాలి గైస్. మ్యాక్సిమం మన ఫ్రిడ్జ్లో అయితే కొన్ని ఉంటాయి గైస్. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మ్యాక్సిమం మనము. ఓకే. ఎందుకంటే అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళాలి గైస్ మనం. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి స్లీప్ చేసి వెళ్ళాలి. ఓకే. ఊరికి షాప్ దాకా రాలేం కదా గైస్ మనం. అందుకోసం నేను మ్యాక్సిమం ఇక్కడ నుంచి తీసుకెళ్ళని ఇంటి దగ్గర పెట్టేసుకుంటా. ఇక్కడ ముందర పెట్టుకోండి గైస్. ఎందుకంటే ఇంకలో పెట్టుకుంటే ఓసారి మనం ఫాస్ట్ టర్న్ చేసేటప్పుడు పడిపోతాయి అనమాట. ఇంకొన్ని మీకు వీడియో ఏం చేస్తా గైస్. ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకున్నాం గైస్. అదే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంటికి వెళ్ళి మీకు చూపిస్తా గైస్. నైట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో మొత్తం నైట్లో ఉంటుంది గైస్. కొద్దిగా వేరియేషన్ చూడాల్సిందే, ఎందుకంటే ఆల్రెడీ నైట్ అయిపోతుంది. ఈ గేమ్లో నైట్లో అంత విజిబిలిటీ మంచిగా ఉండదు గైస్. అది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తా. ఇంకా ఎన్ని ఉన్నాయి గైస్. ఒక ఫుడ్ క్యాన్ కొన్నాం కదా, ఇది పెట్టేసేద్దాం. ఓకే. ఇక్కడ పెట్టేద్దాం గైస్.
ఇంకోటి హాట్ డాగ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, ఇది గైస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా గైస్. జై హింద్, బాయ్ బాయ్, సీ యూ లేటర్.